అంటే మరి ఆయనపై కాదు నా గురి అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామన్న వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే అభ్యంతరాలు రావడంతో అబ్బే నేను మహేష్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా తొలగించాలని అనలేదు అంటున్నారు ఆయన. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ మార్పుపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపాయి. జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా 100 సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టాయి. కోమటిరెడ్డి బీసీలను అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల ఎదుగుదలను మంత్రి కోమటిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీ నేత మహేష్ గౌడ్ మీద కోపంతో జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారన్నారు బీసీ నేతలు. ఈ వ్యాఖ్యల్లో కోమటిరెడ్డి సొంత ఎజెండా ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కైలాష్ కు డీసీసీ పదవి ఇచ్చినందుకు వెంకటరెడ్డి మహేష్ గౌడ్ ను టార్గెట్ చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ధైర్యంగా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించినటువంటి మొనగాడు, దమ్మున్నోడు, ఒక బీసీల ఐకాన్, బీసీల లెజెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేక అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 80% డీసీసీ అధ్యక్షులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఒక నేత కార్మికుడు బిడ్డ అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పున్న కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే పున్న కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసిండిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ లోని పలువురు బీసీ నేతలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వెళ్లారు. పీసీసీ చీఫ్ ను మార్చాలంటే బీసీ నాయకత్వాన్ని అవమానించడమేనన్నారు ఈరవత్రి అనిల్. బీసీల పట్ల కోమటిరెడ్డికి వివక్ష తగదన్నారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను మహేష్ గౌడ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన సారథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. రంజాన్ వేడుకలకు జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయని, అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కోమటిరెడ్డి. మరోవైపు కొత్త వారికి పీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలి అన్నారంటే పాతవాన్ని తొలగించాలనే కదా అర్థమంటూ మళ్లీ కోమటిరెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ లోని బీసీ నేతలు. కోమటిరెడ్డి చిట్ చాట్ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి తెరలేపింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ వద్దు, మీ వల్ల పార్టీకి అగచాట్లు వద్దని పదే పదే చెబుతుంటే ఈ నేతలు మాత్రం ఇలా చిట్ చాట్లు చేసి కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా నిలుస్తున్నారు.